హలో మై ఫిట్నెస్ లవర్స్, వెల్కమ్ టు 10Q ఫిట్నెస్. ఈ వీడియోలో మనం జంపింగ్ రోప్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఉదయం సాయంత్రం ఖచ్చితంగా స్నానం చేస్తాం కదా. స్నానానికి వెళ్లే ముందు ఒక్క 10 నిమిషాలు ఈ జంపింగ్ రోప్ని కానీ ఆడడం అలవాటు చేసుకుంటే దానివల్ల కలిగే ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. ఎంతో మంది జిమ్కి వెళ్దామని జిమ్కి ఫీజు కట్టేసి 1 నెల వెళ్ళి 2 నెలలు వెళ్ళి మానేస్తూ ఉంటారు. కానీ కేవలం ఈ జంపింగ్ రోప్తో స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా ఇది ఒక అలవాటుగా మార్చుకుంటే బద్ధకం అనేది తగ్గుతుంది. అలాగే కొత్తగా ఆలోచించడం మొదలు పెడతాం. ఏ విషయం గురించైనా మదన పడడం తగ్గిస్తాం. రోజు క్రమం తప్పకుండా చేస్తే బరువు అనేది పెరగడం కానీ జరగదు. ఎన్ని సంవత్సరాలైనా సరే ఒకే బరువును మెయింటైన్ చేయగలం. బీపీ తగ్గుతుంది, షుగర్ తగ్గుతుంది. ఇంకా దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ది బర్న్ క్యాలరీస్. ఆహారాన్ని ఎక్కువగా తిన్నప్పుడు వాటి నుంచి వచ్చే శక్తి మీ శరీరానికి ఉపయోగించుకోగా మిగిలింది కొవ్వు రూపంలో పేరుకోకుండా చేస్తుంది. ఈ జంపింగ్ రూఫ్ అనేది నిమిషానికి 10 నుంచి 16 క్యాలరీలు తగ్గిస్తుంది. అలాగే 10 నిమిషాలు చేస్తే 160 క్యాలరీలను తగ్గిస్తుంది. సెకండ్, ఇంప్రూవ్ యువర్ బోన్ డెన్సిటీ. మీరు తిన్న ఆహారంలోని కాల్షియాన్ని ఎముకలు గ్రహించేలా ఈ జంపింగ్ రూఫ్ అనేది చేస్తుంది. కొన్ని పరిశోధనల ప్రకారం రోజు 10 నిమిషాలు ఈ జంపింగ్ రూఫ్ చేయడం వల్ల ఎముకలు గట్టిపడతాయి. అవి రన్నింగ్ చేస్తున్న వారితో సమానంగా ఉంటాయి. అది పెద్దవారిలో అయినా చిన్నవారిలో అయినా సరే. థర్డ్, డెవలప్స్ ఎజిలిటీ అండ్ క్విక్నెస్. చురుకుదనము మరియు దిశావేగం లాంటివి పెరుగుతాయి. ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకునే విధానం మారుతుంది. అలాగే స్పందించే విధానం పెరుగుతుంది. మన శరీరానికి మెదడుకి మధ్య కనెక్షన్లు, న్యూరల్ మజిలర్ అడ్జస్ట్మెంట్స్ పెరుగుతాయి మరియు హెచ్చు తగ్గులు లేకుండా చూస్తుంది. అలాగే మన శరీరంలో మోకాళ్ళు, కీళ్ళు ఇలా జాయింట్ల మధ్య శక్తిని పెంచుతుంది. అలాగే జ్ఞాపక శక్తిని పెంచుతుంది. చదువుకునే విధానం మారుతుంది. మీ యొక్క మెంటల్ అవేర్నెస్ పెరుగుతుంది. నెగిటివ్ థాట్స్ ను తగ్గిస్తుంది. ఫోర్త్, మేక్ ఏ గుడ్ బ్రెయిన్ వర్క్. మన శరీర భాగాలను బలపరచడమే కాకుండా మెదడును కూడా బలపరుస్తుంది. ఈ జంపింగ్ రూప్ చేయడం వల్ల ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే వాటి పనితీరు కూడా మెరుగవుతుంది. అలాగే జంపింగ్ చేయడం వల్ల మెదడులోని రైట్ బ్రెయిన్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్ అనేవి చురుకుగా పనిచేస్తాయి. దీనివల్ల చదువుకునే మరియు గుర్తుపెట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది. మందబుద్ధి తగ్గుతుంది. ఫిఫ్త్, ఎక్స్టర్నల్లీ అండ్ అఫాండబుల్ వర్సిటాలిటీ. ఈ జంపింగ్ రూఫ్ ని మీ దినచర్యలో భాగంగా చాలా తేలిగ్గా మార్చుకోవచ్చు. ఒక్క ఐడియా మీ జీవితాన్ని ఎలా మార్చేస్తుందో అలాగే ఈ ఒక్క ఎక్సర్సైజ్ కూడా మీ జీవితంలో చాలా మార్పులు తీసుకొస్తుంది. రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే ముందు ఒక్క 10 నిమిషాలు ఈ ఎక్సర్సైజ్ని కానీ మీరు అలవాటు చేసుకుంటాం మొదలు పెడితే దీనితో పాటు శరీరం అలసిపోవడానికి చిన్న ఎక్సర్సైజులు సింపుల్గా ఉండే ఎక్సర్సైజులను కానీ మీరు చేయడం అలవాటు చేసుకుంటే ఇది ఒక అలవాటుగా ఖచ్చితంగా మారుతుంది. ఈ ఎక్సర్సైజ్ అనేది ఇక్కడే చేయాలి అక్కడే చేయాలి అని రూలేం లేదు. ఈ టైంలోనే చేయాలి ఆ టైంలోనే చేయాలి అని రూల్ ఏమీ లేదు. ఎప్పుడు ఖాళీ దొరికినా, ఎప్పుడు బోరు కొట్టినా, బద్ధకంగా ఉంది అనిపించినా, భారంగా ఉంది అనిపించినా, బాధగా ఉంది అనిపించినా సరే యూ చేంజ్ యువర్ మూడ్. స్లోగా చేయాలా, ఫాస్ట్గా చేయాలా, ఒక 10 కొట్టాలా, ఒక 100 కొట్టాలా, అలాంటి ఏమీ లేదు. మీకు ఎన్ని వీలైతే అన్ని చేయండి. ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేయండి. కానీ కన్సిస్టెన్సీ మిస్ అవ్వద్దు. అంటే తప్పనిసరిగా రోజుకి 1 లేదా 2 సార్లు ఈ ఎక్సర్సైజ్ అనేది చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.